హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది జైన్ మందిర్. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. తిరుపతికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో అయితే చాలా అద్భుతమైన టెంపుల్ అయితే కట్టారనమాట. దీన్ని జైన్ మందిరం అని చెప్పి పిలుస్తారు. లోపల అంతా పాలరాతితో అయితే కట్టారు. టెంపుల్ మీరు చూస్తున్నట్లయితే మొత్తం పాలరాతి కట్టినంత అద్భుతంగా అయితే ఉంటుంది. హైదరాబాద్లో బిర్లా మందిర్ ఎలా కనిపిస్తుందో అలాగా తిరుపతికి జైన్ మందిర్ అనమాట. అంటే పాలరాతితో కట్టారు. సేమ్ ఇలాగే జైన్ మందిర్ ఇది. శ్రీ బ్రహ్మర్షి సిద్ధేశ్వర్ గురుదేవ్ ఆశ్రమంలో దీన్ని నిర్మించారనమాట. దక్షిణ భారతదేశంలో తొలి జైన స్వర్ణ మందిరం అంట ఇది. అక్కడ ఉండే నిర్వాహకులు అయితే చెప్పారు. దీన్ని కట్టించిన వాళ్ళైతే ముంబైకి చెందిన వాళ్ళంట. 5 కోట్ల రూపాయలు దీన్ని కట్టించారు. 12,000 చదరపు విస్తీర్ణ మీటర్లు అయితే ఉందన్నమాట టెంపుల్ అనేది. మీకు ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే ఇలా అంతా రాళ్ళతో కట్టారు. ఎంట్రన్స్లోనే మీకు స్టెప్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏనుగులు అయితే ఉంటుంది. అంటే ఎలిఫెంట్స్ అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే లోపల టెంపుల్ లోపల ఏమి అంటే గోల్డ్తో అయితే చేశారు. కొంచెము ఆలయం మొత్తం బంగారు లేపనంతో మెరిసిపోతూ ఉంటుంది. లోపల కనుక మీరు వెళ్ళినట్లయితే ఎవరైనా టెంపుల్ చూడకుండా ఉంటే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా 10 కిలోమీటర్ లోపలైతే ఉంటుంది. ఇది ఎలా అంటే రాయల్ చెరువు రోడ్లో అయితే వస్తుందన్నమాట ఈ టెంపుల్ అనేది జైన్ మందిర్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. టైమింగ్స్ వస్తే మార్నింగ్ 5:30 AM ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత 1 PM క్లోజ్ అవుతుంది. ఈవినింగ్ ఏమో 4 ఓపెన్ చేస్తారు. మళ్ళీ 7 అంతా క్లోజ్ చేస్తారు. సాటర్డేస్ అయితే ఈవినింగ్ 4 to 8 PM వరకు ఉంటుంది. సేమ్ థింగ్ అలాగే అనమాట. ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ 5 అంతా ఓపెన్ అవుతుంది. 5:30కి అట్లా. ఆఫ్టర్నూన్ 1 PM అంతా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి మొత్తం ఆల్మోస్ట్ పాలరాతితోనే కట్టారు. హైదరాబాద్లో బిర్లా టెంపుల్ ఎలాగా అలా ఆ పాలరాయిలాగా ఇదనమాట. ఇక్కడ చూడండి వీళ్ళే కట్టించారు అన్నట్టు ఇక్కడైతే వీళ్ళ ఇమేజెస్ అయితే ఉన్నాయి. స్టోన్తో తయారు చేసిన విగ్రహాలు లాగైతే ఉన్నాయి. ఇక్కడైతే సిద్ధేశ్వర్ బ్రహ్మర్షి గురుదేవ్ అనమాట. ఆచార్య రత్నాకర్ వీళ్ళు. ఈ తిరుపతికి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఎవరైనా వెళ్ళి విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. జైన్ మందిర్ చూడడానికి అయితే బయట నుంచి మాత్రం చాలా బాగుంది. లోపల కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే చల్లగా అయితే ఉంది. చాలా కూల్ ప్లెజెంట్గా అయితే ఉంది. చాలామంది అయితే ఇక్కడికి వచ్చి ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. గూగుల్ లేదంటే ఇన్స్టాగ్రామ్ చాలామంది అయితే పెట్టే ఉంటారు ఫొటోస్ అనేది, వీడియోస్. వీకెండ్స్లో వెళ్ళి చూస్తే మాత్రం చాలామంది క్రౌడ్ అయితే వస్తూ ఉంటుంది. బాగుంటుంది టెంపుల్ అయితే చూడడానికి. అండ్ ఎంట్రన్స్లో ఈ వాకిళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గానే బాగుంది. లుక్ డిజైన్ అంతా చాలా ఓల్డ్ టెక్నాలజీ లాగా ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అలా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి. అందరు కూర్చున్నట్లు ఉంటారు. ఈ టెంపుల్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి వీళ్ళు ఫొటోస్ వీడియోస్ అయితే అలౌ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో అయితే అలౌ ఉంటుందో లేదో మనకైతే తెలియదు. మోస్ట్లీ చాలామంది అయితే గూగుల్ ఆ తర్వాత ఇన్స్టా పేజెస్ యూట్యూబ్ చాలా వాటిలో అయితే అప్లోడ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఏమన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. అండ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి. అండ్ ఎటు సైడ్ వెళ్ళినా కూడా స్టెప్స్ అనేది కామన్ థింగ్ అనమాట. స్టెప్స్ ఎక్కిన తర్వాత లోపలికైతే వెళ్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తిరుపతికి ఇదే రూట్లోనే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా ఒకలమాత టెంపుల్ కూడా వస్తుంది. కానీ బట్ అది బెంగళూరుకి వెళ్ళే రోడ్ అనమాట. ఇది కూడా అలాగే, కానీ ఇది కొంచెం లోపలికైతే వస్తాం. ఒక పల్లెటూరు లోపలికైతే వస్తాము. ఒకలమాత టెంపుల్ అయితే మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మనకి బాగా కనిపిస్తుంది కాణిపాకం వెళ్ళేటప్పుడు. అలాగే తిరుపతిలో కూడా లోకల్ టెంపుల్స్ అనేది చాలానే ఉన్నాయి. ఈ టెంపుల్ లాగే అన్ని కొత్త కొత్త టెంపుల్సే. బట్ ఒకప్పుడు ఉన్న టెంపుల్స్ రెనోవేషన్ చేస్తున్నారు. సో ఇలాగ కొన్ని టెంపుల్స్ అనేది బయటపడుతున్నాయి. ఎవరైనా దర్శనం చేసుకోకుండా దర్శనం చేసుకోండి. చాలా పెద్దదిగా అయితే ఉంది ఈ టెంపుల్ అనేది చూడడానికి. అండ్ చుట్టుపక్కలంతా బాగా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా కొన్ని ఏదో కడుతున్నారు. ఇంకా టైం పడుతుంది అనుకుంటాను. నెక్స్ట్ టైం చూడాలి.